హే గాయ్స్, అనదర్ మినీ షార్ట్. ఈరోజు అయితే బీరకాయ పచ్చడి చేస్తున్నానండి. మీలో ఎంతమందికి బీరకాయ చట్నీ ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలా చాలా బాగుండిద్ది. ఈ వింటర్ సీజన్లో హాట్గా వేడిగా తినాలనిపించినప్పుడు ఇలా నెయ్యి వేసుకొని కొంచెం పచ్చడి వేసుకొని తింటూ ఉంటే ఎంత టేస్టీగా ఉంటుందో. సో ఎలా చేసుకోవాలంటే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగానే నేనైతే ఎండుమిర్చి, ధనియాలు, జీరా ఇవన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక పక్కన తీసుకొని ప్లేట్లో సర్వ్ చేసేసుకొని ముందుగానే పీల్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ తొక్కును కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పచ్చివాసన అంతా పోయి టేస్ట్ చాలా చాలా బాగుండిద్ది. సో ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒక 10 మినిట్స్ వరకు కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న 2 టొమాటోస్, కొంచెం మాత్రమే చింతపండు కూడా తీసుకొని దీనిలోనే టొమాటోస్ అండ్ చింతపండు రెండు కలిపి ఆయిల్లో ఫ్రై చేసుకోండి. త్వరగా మగ్గిపోవాలంటే మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించేసుకుంటే సరిపోతుంది. నేనైతే ముందుగానే రోస్ట్ చేసి పెట్టుకున్న ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే మాత్రం అస్సలు వేస్ట్ అండి, అస్సలు గ్రైండ్ అవ్వట్లేదు. సో టొమాటోస్తో మాత్రమే వేసుకోండి, అప్పుడే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకు చూసారా ఎలా వచ్చిందో. సో ఇలా అయితే మాత్రం అస్సలు నలగదు. సో అందుకే ఇలా టొమాటోస్ కూడా వేసుకొని, టొమాటోస్ ఏంటంటే వేడివేడిగా వేయొద్దు, చల్లార్చి పెట్టుకున్నాక గ్రైండ్ చేసుకోండి. ఉట్టిగానే ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న వాటితో గ్రైండ్ చేసుకుంటే మాత్రం అస్సలు మెత్తగా అవ్వదండి. సో ఇలా రావాలంటే టొమాటోస్ కూడా యాడ్ చేసేసుకుంటే చూసారా నాకు ఎంత మంచిగా గ్రైండ్ అయిందో. ఇంకా నేనైతే పోపు దినుసులు కూడా వేసేసుకొని ఇంగువ కూడా యాడ్ చేస్తున్నాను. ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి. బీరకాయ చట్నీ అసలు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది టిఫిన్లోకైనా, ఇడ్లీ, దోశ, పరోటా దేనిలోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఇది వేసుకొని కొంచెం నెయ్యి తగిలించుకొని తింటూ ఉంటే ఎంత బాగుండిద్దో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.